రాష్ట్రాల్లో సుమారు 70,000 ఎకరాల్లో వంగ తోటలు సాగుతున్నాయి. నిత్యావసర కూరగాయగా మార్కెట్లో వంకాయకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంది. 6 నెలల కాల వ్యవధి కలిగిన ఈ పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా ఉంది. వీటి తాకిడితో 30 నుండి 50% వరకు పంటను నష్టపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా వంగను ఆశించే వెర్రి తెగులు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంగ తోటలను ఖరీఫ్లో జూన్ జూలై మాసాల్లో నాటుతారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో నాటగా మరికొన్ని ప్రాంతాల్లో నాటడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పంటకు తొలి దశ నుండే చీడపీడల బెడద ఎక్కువ ఉంటుంది. పచ్చదోమ, ఆకుమచ్చ, వేరుకుళ్ళు, మొవ్వు కాయతొలుచు పురుగుల నష్టం అధికంగా కనిపిస్తుంది. ప్రధానంగా పచ్చదోమ ద్వారా వెర్రి తెగులు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఖమ్మం జిల్లా ఉద్యానవన శాస్త్రవేత్త వనం చైతన్య రైతాంగానికి తెలియజేస్తున్నారు. సాధారణంగా మనం పండించేటువంటి కూరగాయ పంటల్లో ప్రధానమైనది వంగ. వంగలో వచ్చేటువంటి ప్రధాన సమస్య తెగుళ్ళ విషయానికి వస్తే చిట్టాకు తెగులు లేదా లిటిల్ లీఫ్ లేదా దీన్ని వెర్రి తెగులు అని కూడా అంటాము. ముఖ్యంగా ఈ తెగులును ఆశించేటువంటి మైకోప్లాస్మా వంటి సూక్ష్మజీవుల వల్ల దీనిని పచ్చదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా లక్షణాల విషయానికి వస్తే మనము తొలి దశలో దీనిని గమనించినట్లయితే ముఖ్యంగా ఆకులు, లేత కొమ్మలు, చిగుర్లు మరియు పూ మొగ్గల పైన గమనించవచ్చు. పూ మొగ్గలు ఒకవేళ ఉన్నప్పుడు అవి కాయలుగా మారకపోవడం మనం గమనించిస్తాం. ఒకవేళ ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం పూర్తి చెట్టు పైన కూడా దీని తీవ్రత అనేది మనం గమనిస్తాము. ఆకులు సన్నగా చిన్నగా పాలిపోయి గుబురుగా ఏర్పడతాయి. కొమ్మలు కూడా చిన్నగా సన్నగా ఉంటాయి. వచ్చినటువంటి మొక్కకి పువ్వులు కానీ కాయలు కానీ మనం గమనించక మొక్క గొడ్డుబారిపోయి ఉండడం అనేది గమనిస్తాము. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను మనము ప్రధాన పొలంలో గమనించినట్లయితే వెంటనే మనము దాన్ని పీకి నాశనం చేయాలి. దీని యొక్క నివారణ విషయానికి వచ్చినట్లయితే నారుమడి దశ నుంచి దీనిని మనము నివారించుకోవడం అనేది తప్పనిసరి. మనం నారు తీసే వారం రోజుల ముందు కనుక 40 చదరపు మీటర్ల నారుమడిలో 100 గ్రాముల ఫ్యూరడాన్ గుళికలను వేసుకొని కొంతవరకు నివారించుకోవచ్చు. లేదు మనము నారుమడి నుంచి నారు తీసినటువంటి నారుని 1 గ్రామ్ టెట్రాసైక్లిన్ ద్రావణం లీటర్ నీటిలో కలిపినటువంటి ద్రావణంలో ఈ నారు యొక్క వేర్లను ముంచుకొని తీసి దీనిని ప్రధాన పొలంలో నాటినట్లయితే కొంతవరకు వెర్రి తెగులు అనేది ఆశించకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఈ రసాయనిక పురుగు మందుల పిచికారీ విషయానికి వస్తే ఈ పచ్చదోమ వ్యాప్తిని అరికట్టడానికి ముఖ్యంగా మనము మెటాసిస్టాక్స్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఈ మధ్య కాలంలో బీటా సైహలోత్రిన్ మరియు ఇమిడాక్లోప్రిడ్ కలిసినటువంటి రసాయనిక మందును 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ తెగులు యొక్క వ్యాప్తిని కొంతవరకు మనము తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మనము పైన చెప్పినటువంటి రసాయనిక మందుల్ని ఒక 10 రోజుల నుంచి 15 రోజుల వ్యవధిలో మనము దీన్ని తిరిగి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు తగ్గించుకోవచ్చు.